వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్టే వాళ్ళ కనుసన్నల్లో అధికారులు కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేక సందర్భాల్లో వివాదాస్పదం కావడం జరిగింది. దానికి పరాకాష్ఠగా సాక్షాత్తు జిల్లాకు సంబంధించి పరిపాలనా అధికారిగా వ్యవహరించేటువంటి జిల్లా కలెక్టర్ గారు, మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అత్యంత వివాదాస్పదంగా ఈరోజు తయారవుతున్నాయి. ఇందులో ఒక ప్రధానమైనటువంటిది అనేక అంశాలు, వాటన్నింటిని గురించి మనం చూసాం. ఈ మధ్య పత్రికల్లో పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి 24 గంటల్లోనే జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ద్వారా ఆర్డర్లు బయటకు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, జిల్లా కలెక్టర్ స్థాయి కలిగినటువంటి వ్యక్తి, అనేక బాధ్యతలతో కూడుకున్నటువంటి పదవి నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, అధికారి సమర్థవంతంగా రాగద్వేషాలకు అతీతంగా పక్షపాతాలు లేకుండా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ రాజకీయాలు, ఈ పార్టీలు, ఈ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఉన్నటువంటిదే. అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఎంతో మంది కలెక్టర్లు పేదవాడిని గురించి ఆలోచన చేసి నిష్పక్షపాతంగా వ్యవహరించి ఇప్పటికీ కూడా నెల్లూరు జిల్లా ప్రజలు శంకరన్ గారి దగ్గర నుంచి, సుజాతారావు గారి దగ్గర నుంచి, కె రాజు గారి దగ్గర నుంచి అనేక మంది గుర్తుపెట్టుకొని బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పి వాళ్ళ పేరిట కాలనీలు నిర్మించుకుంటున్నారు. ఈరోజు కూడా అంత గొప్ప స్థాయికి చేరినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ఆనంద్ గారు తీసుకున్నటువంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే రెడ్ క్రాస్ అనేటువంటిది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, ఒక సేవాభావంతో ఏర్పడినటువంటి, యుద్ధాలు జరిగినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించాలి విశేషంగా అనేటువంటి ఆలోచనతో పాటు సమాజంలో ఉండేటువంటి అనేక పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడైనా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తితే వాటికి సంబంధించి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. ఈరోజు మనందరం గర్వపడాల్సింది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్ క్రాస్. ఆంధ్ర రాష్ట్రంలోనే ఈరోజు బహుశా నేను అనుకోవడం జాతీయ స్థాయిలోనే అతి తక్కువగా ఉన్నటువంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది నెల్లూరు రెడ్ క్రాస్. దానికి సంబంధించి చాలా మంది దాతలు ఉండి ఉండవచ్చు, చాలా మంది దాతల కంట్రిబ్యూషన్ ఉండి ఉండవచ్చు, చాలా మంది కష్టపడి ఉండొచ్చు. కానీ ఈరోజు మనం గర్వంగా చెప్పుకోదగింది చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసన మండలి సభ్యుడు కాకముందు సేవా దృక్పథంతో దానికి సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు ఒక్కసారి మనం చూస్తే రెడ్ క్రాస్ హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, బ్లడ్ బ్యాంక్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, దానికి సంబంధించినటువంటి ఫండ్ రైజింగ్ ఏ విధంగా ఉన్నది, సొంత నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాడు, కరోనా కాలంలో ఏ విధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది ప్రజలకు సేవలు అందించాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఒకే ఒక మాట, ఆయన ఎవరు చెప్పారో తెలియదు, ఎందుకు జరిగిందో తెలియదు, దీని వెనక ఎవరున్నారో తెలియదు, ఒక కుట్రకోణం దాగుందో అనేటువంటి అనుమానం వచ్చేటువంటి విధంగా ఒకేసారి ఏకపక్షంగా 21వ తేదీ ఒక 4 మీద ఆర్డర్ పాస్ చేశాడు. 5 మంది మీద, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద, మల్లిరెడ్డి కోటారెడ్డి గారి మీద, సుధీర్ నాయుడు మీద, సుబ్బారెడ్డి గారి మీద, దానితో పాటు ప్రసన్న మీద. వీళ్ళు 5 మంది కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు. వీళ్ళ మీద ఒకే ఆర్డర్ ఏమన్నాడంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని. ఎక్స్ప్లెనేషన్ తీసుకుని ఒకటే ఒక లైన్, ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఎక్స్ప్లెనేషన్ సబ్మిటెడ్ బై యూ ఇన్ ద రెఫరెన్స్ సెకండరీ ఇట్ హస్ బీన్ డిసైడెడ్ టు ఎక్స్పెల్ యూ ఫ్రమ్ ద ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. ప్రాథమిక సభ్యత్వం నుంచి మిమ్మల్ని తొలగిస్తున్నాము అని చెప్పిచ్చాడు ఆర్డర్. ఒక కలెక్టర్గా ఉండేటువంటి వ్యక్తి, తనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించుకోవాల్సినటువంటి వ్యక్తి లేని అధికారాలను ఉపయోగించుకుని ఇటువంటి ఆర్డర్ని పాస్ చేయడం అనేటువంటిది దౌర్భాగ్యం. ఇది నిజంగా ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి చేయాల్సినటువంటి కాదు. ఆనంద్ గారు ఎందుకు చేశారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే నాకు పెద్ద పరిచయం లేదు, నేను ఆయన దగ్గరికి పోయేటువంటిది లేదు, ఆయన్ని కలిసింది లేదు, ఎప్పుడో ఒక గ్రీవెన్స్ రోజు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ వచ్చాను తప్ప కలవాలనేటువంటి ఆలోచన కూడా కలగలేదు. ఎందుకంటే వాళ్ళ ధోరణి, పనిచేసేటువంటి తీరు చూసిన తర్వాత ఇంకా ప్రజలకి న్యాయం జరగదనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత అటువంటి అధికారులను కలవాలనేటువంటి ఆలోచన కూడా చెయ్యం.
అయితే దీనికి సంబంధించి ఒక ఆర్డర్ ప్రైమరీ మెంబర్షిప్ కూడా సీజ్ చేసినట్టుగా ఆర్డర్ ఇచ్చాడు. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి గజెట్. దీనిలో ఒక్కసారి అనేక విషయాలు కూడా చూడడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి దానికి ఎంత చట్టబద్ధత ఉంది, దాన్ని ఏ విధంగా తీసుకున్నారు. ఎందుకంటే ఇది కలెక్టర్ గారు పెట్టినటువంటి సొసైటీ కాదు, ఇది కలెక్టర్ గారి కమిషనర్లో పనిచేసేది కాదు, ఇది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థ ఇది. కాబట్టి అంతర్జాతీయ పరంగా అసలు ఈ దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఒకసారి ఆలోచన చేస్తే ఈ దేశంలో ఉండేటువంటి నేషనల్ బాడీని లీడ్ చేసేటువంటి చైర్మన్ మన్సుఖ్ మాండవ్య గారు, బీజేపీ ఎంపీ గారు, మంత్రి గారు. ఆయనకేం పొలిటికల్ అఫిలియేషన్ లేదా? ఆయన రాజకీయ పార్టీ నుంచి వచ్చినటువంటి వాడు కాదా? మంత్రి అయ్యాడు. మంత్రి అయిన రాజకీయ పార్టీకి సంబంధం లేదా? మీకు ఎక్కడుంది? ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో షెడ్యూల్ 1 రూల్ 10 మెంబర్షిప్ అండ్ ఫండ్ రైజింగ్ కి సంబంధించి స్పష్టమైనటువంటి ఉన్నాయి రూల్స్ లో. ఏమనుంది? ఎలిజిబిలిటీ ఏంది? మెంబర్షిప్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ ఓపెన్ టు ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా irrespective of their nationality, race, sex, religious, benefits, language, class or political opinions. నువ్వు జాతి ఏదైనా సరే, ఏ జాతీయతకు సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే, నీ వర్గం ఏదైనా సరే, నీ కులం ఏదైనా సరే, నీ మతం ఏదైనా సరే, నువ్వు ఆడామగా అనేటువంటి తారతమ్యం లేకుండా, ఎక్కడ కూడా ఇటువంటివి ఏమి లేకుండా, రాజకీయాలకు సంబంధించి కూడా వాళ్ళ పొలిటికల్ వాడుకున్నటువంటి ఒపీనియన్స్, వాడుకున్నటువంటి భావాలతో, రాజకీయ భావాలతో సంబంధం లేకుండా, నేను ఈ పార్టీ ఆ పార్టీ, నాకు ఈ రాజకీయ భావం ఉందనేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళకి కూడా పరిగణలోకి తీసుకోకుండా మెంబర్షిప్ ఇవ్వాలనేటువంటిది ప్రధానంగా దానిలో ఒక నిర్ణయం. ఇది షెడ్యూల్ 1 రూల్ 10లో మెంబర్షిప్ అండ్ ఫండ్ రైజింగ్ కి సంబంధించినటువంటి. అదేవిధంగా ఒక్కసారి మనం సీజేషన్ ఆఫ్ మెంబర్షిప్ సీజ్ చేయాలంటే అధికారం ఎవరికి ఉందనేటువంటి చూస్తే ఇది రూల్ 8లో ఉంది. The state and union territory branch may expel a member for grave misconduct or for any such member's activity prejudicial to the image of the Red Cross, for which the member concerned should be given full opportunity to explain his or her conduct. అంటే ఎవడైనా మిస్బిహేవ్ చేస్తే తొలగించేటువంటి అధికారం రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకు ఉంది తప్ప మెంబర్షిప్ ప్రెసిడెంట్ గా ఉండేటువంటి జిల్లా యూనిట్ కి సంబంధించినటువంటి కలెక్టర్ గారికి లేదు. కాబట్టి లేని అధికారాన్ని ఆయన అందిపుచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే జయమైతే, మీరు జిల్లా కలెక్టర్ గా ఆ కుర్చీలో కూర్చోడానికి అర్హత ఉందా లేదనేటువంటిది మేము ప్రశ్నించడం కాదు, మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీ అంతటి మీరే ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మీకున్నటువంటి అధికారాలు ఏంటి? కలెక్టర్కు ఉండేటువంటి అధికారాలు ఏంటి? అది కూడా ఇచ్చాడు. షెడ్యూల్ 2లో రూల్ 2లో క్లియర్ గా పవర్స్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ బైరర్స్ లో ద ప్రెసిడెంట్ అంటే జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ షల్ ప్రెసైడ్ ఓవర్ ద యాన్యువల్ బాడీ మీటింగ్స్, షల్ అప్రూవ్ ద మినిట్స్ ఆఫ్ ద జనరల్ మీటింగ్స్, షల్ ఎక్సర్సైజ్ అదర్ పవర్స్ యాజ్ ప్రొవైడెడ్ అండర్ దీస్ రూల్స్. నీకు ఉండేటువంటి అధికారాలు ఏమి అనేటువంటివి కనుపరిచిన తర్వాత ఆ అధికార పరిధి దాటి ఈరోజు రెడ్ క్రాస్ లో ఉన్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారిని అని ప్రైమరీ మెంబర్షిప్ నుంచే వీళ్ళందరినీ మొత్తం తొలగించేసేసి ఈరోజు మీకు ఎవరు లేనటువంటి, ఎవరికి ఇచ్చారు కలెక్టర్ గారికి అధికారం? అంటే నేను జిల్లా కలెక్టర్ అంటే ఈ జిల్లాలో ఏం చేసినా సరిపోతుంది, జిల్లా కలెక్టర్ గా నేను బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి నా ఇష్టారాజ్యంగా నేను ఆర్డర్లు పాస్ చేసేస్తాను. రేపు నుంచి మీ ఇళ్లలో కూడా మీరు ఉండడానికి లేదని చెప్పి ఆర్డర్లు పాస్ చేస్తారేమో, మీరు 3 పూట్ల తిండి తినడానికి లేదని ఆర్డర్లు పాస్ చేస్తారేమో. నాకు అనుమానం వస్తుంది మీ వ్యవహారం చూస్తుంటే, మీ వ్యవహార శైలి చూస్తుంటే. ఈరోజు 5,000 మంది మెంబర్లుంటే ఆ 5,000 మంది 15 మందిని ఎన్నుకుంటే, ఆ 15 మంది ఆఫీస్ బేరర్స్ లో చైర్మన్ ఎన్నుకుంటే, ఆ చైర్మన్ ఏదో మా మీద వివాదాస్పదం ఉంది. నిజంగా నేనైతే చెప్పా చంద్రశేఖర్ రెడ్డికి, నువ్వు తొందరపడద్దు, 5,000 మంది ప్రతినిధులుగా ఉండేటువంటి, సభ్యులుగా ఉండేటువంటి వాళ్ళు 15 మంది మేనేజింగ్ కమిటీని ఎంపిక చేసుకుంటే, ఆ 15 మంది నిన్ను ఎంపిక చేసుకుంటే వాళ్ళందరూ 5,000 మంది భావాలకు విరుద్ధంగా నువ్వు ఎందుకు రాజీనామా చేస్తున్నావు అని అన్నాను. లేదన్నా, నా వల్ల రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థ వివాదాస్పదం కాకూడదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పి దాని మీద నిర్ణయం తీసుకున్నాడు. పాప సరే, నేను కూడా ఆహ్వానించాను. ఓ నిర్ణయం తీసుకున్నాడు, ఎందుకంటే మృదు స్వభావి, ఎందుకు మన వల్ల రెడ్ క్రాస్ అనేటువంటి దానికి చెడ్డ పేరు రాకూడదని నిర్ణయం తీసుకున్నాడు. మంచిదే. దాన్ని తీసుకుని 7వ తేదీ అయ్యా నేను దీంట్లో ఉండదలుచుకోలేదు,
నేను వివాదాలకి కేంద్ర బిందువుగా మారదలుచుకోలేదు. నేను రాజకీయాల్లో ఉన్న, ప్రజలకు సంబంధించి ప్రజాసేవలో ఉన్న రెడ్ క్రాస్ అనేటువంటిది సంస్థ. ఈ సంస్థ అనేటువంటిది రోజు రోజుకి దాని యొక్క విలువ పెరగాలి, ప్రజలు దాన్ని అభిమానించాలి, ఆదరించాలి, ప్రజలకి ఇది నిజంగా సేవ చేస్తుందనేటువంటి ఆ భావం కలిగించాలనేటువంటి లక్ష్యంతో ఆయన ముందుకొచ్చి కలెక్టర్ గారు చెప్పేదానికన్నా ముందుగానే అయ్యా నేను చైర్మన్ నుంచి తప్పుకుంటున్నాను అంటే, చైర్మన్ గా కాదు, నువ్వు మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ గా ఉండడానికి లేదు, అసలు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి నిన్ను తీసేస్తున్నాను, తొలగిస్తున్నానని చెప్పి చెప్పించాడు కలెక్టర్ గారు. ఈరోజు సొంత డబ్బులు పెట్టాడు, దానికి సంబంధించి ఎంత ఫండ్ రైజింగ్ చేశాడు. ఈరోజు మనం రెడ్ క్రాస్ హాస్పిటల్కి పోతే కలెక్టర్ గారికి తెలియదు, ఎందుకంటే ఈయన మొన్న వచ్చాడు, ఇంతకు ముందు తెలియదు దాని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. నెల్లూరు రెడ్ క్రాస్ పరిస్థితి తెలుసుంటే బహుశా కలెక్టర్కి చెయ్యి ఆడుండేది కాదు, కనీసం తెలుసుకొని ఉండాల్సింది. ఈ బాడీ రాకముందు ఏ విధంగా ఉండింది, 2020 ముందు దీని పరిస్థితి ఏంది, 2020లో ఈ బాడీ వచ్చిన తర్వాత మరలా 2023లోనే ఈ బాడీని ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనేటువంటిది ఎవరినన్నా ఆరోగ్య అధికారులను లేకపోతే ఎవరన్నా అడిగి తెలుసుకుని నిర్ణయం తీసుకుని ఉంటే బహుశా చెయ్యి పెట్టాలన్నా సరే చెయ్యి ఆడుండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దానికి సంబంధించినటువంటి దానిలో నేను ఈరోజు హాస్పిటల్ మనం ముందు ఏదైనా సేవ కావాలంటే మెడ్రాస్కి తీసుకెళ్ళాను. ఓన్లీ రెఫరల్ హాస్పిటల్గా ఉన్నది నెల్లూరు రెడ్ క్రాస్. ఏది ఉంది అనేది కనుక్కోవడం, వాళ్ళు కనుక్కున్న తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఇక్కడ లేదని చెప్పి పంపించాడు. అటువంటి దానికి సర్జికల్ ఆంకాలజిస్ట్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ అక్కడ పెట్టి అవసరమైనటువంటి ఈరోజు మనం ఏదన్నా కావాలంటే ఈరోజు మన దగ్గరికి రికమెండేషన్ వచ్చి అయ్యా ఒక్కసారి నెల్లూరు రెడ్ క్రాస్ లో చెప్పించి మాకు ట్రీట్మెంట్ ఇప్పించండి, నెల్లూరు రెడ్ క్రాస్ లో మాకు బెడ్ ఇప్పించండి, నెల్లూరు రెడ్ క్రాస్ లో మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి. ఆ స్థాయికి రెడ్ క్రాస్ హాస్పిటల్ ఎదగడానికి కారకులేవు. ఏదైనా జిల్లా కలెక్టర్ కాంట్రిబ్యూషన్ ఉందా, నీ కాంట్రిబ్యూషన్ ఏదన్నా ఉందా, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి దాన్ని చెడగొట్టడం తప్ప ఏదైనా దీన్ని బాగు చేద్దామనేటువంటి ఆలోచన మీకు ఉండి ఉంటే ఏదైనా రాజకీయ నాయకుడు ఒక మాట చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో రాజకీయం దాగుందనేటువంటిది తెలిసినటువంటి విషయం. స్పష్టంగా గతంలోనే చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది. నారాయణ నాకు ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటిది మేము ఏదో పెట్టాలనుకుంటున్నాం, మీ ఫెసిలిటీస్ మేము వాడుకుంటాం. పేదవాడికి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ వాళ్లే ఇబ్బంది పడుతుంటే వాళ్ళకే అక్కడ పాపం ఆ సమయం చాలక అనేక రకాలైనటువంటి అవసరాలు పడుతుంటే మా అందరి దగ్గరకు వచ్చి అయ్యా మీరు ఏదైనా రికమెండ్ చేయించి మాకు ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పి పేదవాడు తిరుగుతుంటే పేదవాడిని పక్కన పెట్టి నువ్వు వ్యాపారం పెంచుకునే దానికి లేదా నీ వ్యాపారంలో ఉన్నటువంటి నీ మెడికల్ కాలేజీని పెంచుకోవడానికి నీకు సంబంధించినటువంటి దాంట్లో చేరినటువంటి వాళ్ళని నువ్వు ఆరోగ్యశ్రీ కింద చేసుకున్న డబ్బులు కొట్టేయడానికి వాళ్ళందరికీ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని అంటే ట్రీట్మెంట్ ఏమో పాపం ఎవరికి నీకు డబ్బులు ఇస్తే వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా, పేదవాడు ఎవరైతే డబ్బులు పెట్టుకోలేనటువంటి వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా. దానికి సంబంధించి మీరు అడిగారా లేదా, అసలు ఏమి సంబంధం, ఎట్లా అడుగుతారు, ఏ నోటుతో అడుగుతారు? నారాయణ లాంటి వ్యక్తి నారాయణ హాస్పిటల్కి సంబంధించి మాకు రెడ్ క్రాస్ తో మీరు టైప్ ఇవ్వండి, మేము దాంట్లో వచ్చి మా సేవలు మాకు ఉన్నటువంటి మా వాళ్ళకి మీ సేవలు వినియోగించుకుంటామని చెప్పి ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. నువ్వు అవసరంగా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి సంబంధించి ఇచ్చేటప్పుడు నీ దగ్గర చేరినప్పుడు ఆరోగ్యశ్రీ కింద నువ్వు వైద్యం అందించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నువ్వు డబ్బులు తీసుకుని ఆ డబ్బులకు సంబంధించిన రెడ్ క్రాస్ వాడుకుంటాను, పేదలకు ఉపయోగపడేటువంటి దాన్ని సర్వీస్ సేవాభావంతో వచ్చినటువంటి దాన్ని అని చెప్పి దాన్ని వాడుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే ఆ వాడుకోవడానికి చంద్రశేఖర్ రెడ్డి అడ్డంకిగా మారితే చంద్రశేఖర్ రెడ్డిని ఎవరైతే వీళ్ళందరూ తొలగించిన ఇష్టారాజ్యంగా వ్యవహరించాలంటే దానికి జిల్లా కలెక్టర్ గారు వంతపడితే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏముంటాయో చెప్పండి. జిల్లా ఎంత దారుణంగా ఉన్నాయి, రాష్ట్రంలో ఈ పరిస్థితులు జిల్లాలు ఎంత దారుణంగా ఉన్నాయి. ఇదంతా దేనికంటే మా కంఠ శోష అధికారుల్లో మార్పు వస్తుందని కాదు, కూటమి ప్రభుత్వంలో అనేటువంటి పెద్దల్లో మార్పు వస్తుందని కాదు. ప్రజలు తెలుసుకోవాలి, ఎవరైతే ఈరోజు ప్రజలు ఓటు వేసేటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఇటువంటి ప్రభుత్వాన్ని గెలిపించారో వాళ్ళు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు ప్రజలకు సంబంధించి కొన్ని సేవలు దూరం అయిపోతున్నాయి. ప్రజలు ఈరోజు అయోమయంలో పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో ఈరోజు జిల్లాలో సమర్థవంతంగా సేవలు అందించేటువంటి రెడ్ క్రాస్ లాంటి సంస్థ మీదనే నీళ్లు నీడలు నడుపుకునేటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వాడు ఉండకూడదు. దీనికి దాని వల్ల జరిగిన నష్టం ఇదిగో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నందువల్ల, లేదు ఈ మెంబర్లు ఈ ప్రసన్న, ఈ సుబ్బారెడ్డి, కోటారెడ్డి, సుధీర్ నాయుడు ఉన్నందువల్ల దీనికి అప్రదర్శన జరిగిందని చెప్పి ఇదిగో యూ హావ్ బికమ్ డెట్రిమెంటల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రెడ్ క్రాస్, కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నాం అని చెప్పి నీకు ఏమీ నష్టం లేకుండా దానికి ఏమీ సంబంధం లేకుండా నీకన్నా ముందు కలెక్టర్లు ఉన్నారు. నువ్వు ఒక్కడవే కాదు ఐఏఎస్ చదువుకుని వచ్చినటువంటి, నీకన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఐఏఎస్ చదువుకుని వచ్చారు. 2020 నుంచి ఉండేటువంటి కలెక్టర్లు అందరూ కూడా ఐఏఎస్ చదివి పాస్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు. నువ్వు ఒక్కడవే ఐఏఎస్ చదివి వచ్చినటువంటి వాడు కాదు. వాళ్ళందరూ ఉన్నప్పుడు లేనటువంటి ఇబ్బంది నీకే ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఎందుకు నీకే ఈ ఆలోచన కలిగిందో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి
జిల్లా కలెక్టర్ గారి తీరు అభ్యంతరకరంగా ఉంది, వివాదాస్పదంగా ఉంది. కాబట్టి దీని విషయంలో ఈరోజు చంద్రశేఖర్ రెడ్డికి అండగా జిల్లాలో ఉండేటువంటి అందరూ ఉన్నారు, మెంబర్లు, దానికి సంబంధించినటువంటి రెడ్ క్రాస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఉన్నారు, మేము అందరం ఉన్నాం. పార్టీల గురించి మాట్లాడటం లేదు. ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నాం తప్ప మద్దతుగా పార్టీలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమాలు. మీరు పార్టీ అని ముద్ర వేసి తీశారు కాబట్టి ఈరోజు పార్టీలు ఎంతవరకు మేము నోరు తెరిచి కూడా మాట్లాడాము. నువ్వు ఈ మెంబర్షిప్ సీజ్ చేసినంత వరకు మేము ఎవ్వరం దీని మీద జోక్యం కూడా చేసుకోలేదు. కారణం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి సంస్థ, మనం మాట్లాడకూడదు. ఒకవేళ ఆయన తొందరపడి ఆయన వివాదాస్పద నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఈ రోజు మీరు ఈ పార్టీలో ఉన్నావు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మీకు అఫిలియేషన్ ఉంది కాబట్టి మీరు ఉండకూడదన్నారు. కాబట్టి ఏమి తప్పు చేశాం, మేము చేసినటువంటి పాపం ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతినిధులుగా ఉండేటువంటి వ్యక్తి ఈ సమాజంలో బాధ్యతలు నిర్వహించకూడదా? ఈ సమాజంలో సేవ చేయకూడదా? ఈ సమాజంలో సేవ చేయడానికి మేము అనర్హులమా? అది జిల్లా కలెక్టర్ గారు చెప్పదలుచుకున్నారా? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు తప్ప మిగతా వాళ్ళు అర్హులు కాదు, మీరందరూ అనర్హులు, కాబట్టి మీరు సేవ చేయడానికి లేదు, మీరు జిల్లాలో ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకోవడానికి లేదు, పేదలకి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది చెప్పదలుచుకున్నారా దీని ద్వారా? అది తేల్చి చెప్పాల్సినటువంటి అంశం. కాబట్టి తప్పనిసరిగా మీరు ఎన్ననుకున్నా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం, వదిలిపెట్టాం. ఖచ్చితంగా మేము దీనికోసం పోరాడతాం. ఎందుకంటే ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్. మీరు ఇచ్చినటువంటిది ఒక మాయన మచ్చలాగా భవిష్యత్తులో కూడా ఎవరు వచ్చినా సరే ఈరోజు రేపు న్యాయంగా నీతిగా పనిచేయాలన్నా నేను కలెక్టర్ గారికి చెప్పేది ఏంటంటే, బహుశా రేపు పార్టీలు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చు. మారినప్పుడు ఏమంటారు? ఒకటే మాట, ఇది చేతకాని ప్రభుత్వం, గత ప్రభుత్వం ఆ విధంగా చేసింది, మీరు ఎందుకు చేయలేదని చెప్పి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తే నీలాంటి వ్యక్తి రాష్ట్రంలో ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఎటువంటి సాంప్రదాయానికి తెరతీశాడనేటువంటిది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం. కలెక్టర్ ఆనంద్ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం. అయ్యో, నా హయాంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను, వివాదాస్పదమైనటువంటి నిర్ణయం, ఇది భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుంది, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటిది ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా మేము న్యాయ పోరాటం చేస్తాం. జిల్లా కలెక్టర్ స్థాయి వ్యక్తి అయినంత మాత్రమే ఆయన నా ఇష్ట ప్రకారం నిర్ణయాలు ఉంటాయి కాబట్టి నా నిర్ణయాల్ని మీరు అందరూ ఆమోదించాలంటే ఆయన నిర్ణయాలు మేము ఆమోదించాం, ఆయన నిర్ణయాలు వ్యతిరేకిస్తాం, ఆ నిర్ణయాలు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తాం. అంతే తప్ప నేను జిల్లా కలెక్టర్ గారిని కాబట్టి నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వేదం అంటే నువ్వు నియమ నిబంధనల ప్రకారం ఈ జిల్లాలో ఉండేటువంటి పరిపాలన అధికారిగా పరిపాలనని గాడిలో పెట్టి ప్రజల అవసరాలు తీర్చడానికి నిన్ను అధికారిగా పెట్టారు తప్ప పార్టీలకు సంబంధించి, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ అవసరాలు తీర్చడానికి నువ్వు జిల్లాకు సంబంధించి ఐఏఎస్ అధికారికి అవసరం లేదు, అంత చదువు అంత విద్య అవసరం లేదు. ఎవడైనా మామూలుగా ఉండేటువంటి వాడైనా సరే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేటువంటి వాడు వస్తే ఆ పరిపాలన జరిగిపోతుంది. కాబట్టి ఇటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి, ఒక చెడు సాంప్రదాయానికి ఈరోజు ఇది నాంది పలికే విధంగా దారి తీసేటువంటి విధంగా ఉంది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అండగా నిలుస్తుంది. చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు ఉన్నటువంటి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో రాజకీయాలకు అతీతంగా దీనికి సంబంధించి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాజకీయ పార్టీల జోక్యం ఉందని మమ్మల్ని దీంట్లో చూపించారు కాబట్టి, మాకు సంబంధించినటువంటి సానుభూతి పౌరులను తీసేశారు కాబట్టి మేము జోక్యం చేసుకోవాలని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే ఆయన చేసినటువంటి తప్పును సరిదిద్దుకుని బహుశా ఈరోజు హడావిడిగా సాయంకాలమే ఈరోజు మరలా మేనేజింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్ ఎంపిక చేయాలనేటువంటి ఎందుకు అంత తొందరపడుతున్నాడో, ఎందుకు అంత ఆదుర్త పడుతున్నాడో, ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడో అర్థం కావడం లేదు. కానీ అది మంచి పద్ధతి కాదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే దీని మీద పునరాలోచించుకుని తాను చేసినటువంటి తప్పును క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలు తెలుసుకుని దీనిని మరలా ఒకసారి ఆయన పునః పరిశీలించి ఆయన ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని హుందాగా ఆయన రద్దు చేస్తేనే మంచిది. లేని పక్షంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.